హలో నమస్తే స్పెషల్ చిట్ చాట్ కి స్వాగతం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో మంచి మూవీ రిలీజ్ అయింది. బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ మంచి సక్సెస్ ను కూడా సాధించింది. అలాగే ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుందనే చెప్పుకోవచ్చు ఒక రకంగా. మరి మనతో పాటు చాలా క్రేజ్ ను సంపాదించుకున్న బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ హీరో మాగంటి శ్రీనాథ్ గారు, అలాగే డైరెక్టర్ నాగసాయి మాకం గారు ఉన్నారు. మరి వచ్చిన రెస్పాన్స్ని బట్టి వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు మూవీ అనుకున్నప్పుడు ఏ విధంగా వెళ్దామని అనుకున్నారో అదే విధంగా మూవీ తీసారా, మరి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హలో అండి, హీరో గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, ఫైన్. డైరెక్టర్ గారు ఎలా ఉన్నారండి? ఓకే, అవును మీ మొక్కల్లో కూడా బాగా కనిపిస్తుంది అది. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కూడా. చాలా మంచి టాక్ వచ్చింది. బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అనే మూవీ అసలు అంటే పోలీస్ స్టేషన్కి సంబంధించి చాలా మూవీస్ వచ్చాయి, కానీ ఇదొక స్పెషల్గా అనిపించిందని చెప్పుకుంటున్నారు చాలా మంది. ముఖ్యంగా ఆడియన్స్ ఎవరైతే సినిమా లవర్స్ ఉన్నారో చాలా మంది, వాళ్ళందరూ కూడా మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారా మీ సినిమా ఇంకా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. సో మరి మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? ఫస్ట్ మీరు చెప్పండి హీరో గారు. నిజం చెప్పాలంటే ఇది ఇంకా కలలానే ఉందండి నాకు. ఏంటిది ఫస్ట్ డే వెళ్ళటమే డప్పులు కొడుతున్నారు, తర్వాత పేపర్లు ఇస్తారు, నేను వాట్ అనుకుంటున్నాను. మళ్ళీ థియేటర్లో ఫైట్ సీక్వెన్స్ రాగానే విజిల్ చేస్తున్నాను. లైక్ ఓకే, మీరు వాళ్ళ మధ్యలో కూర్చొని మూవీ చూసారా? యా శ్రీమయూరిలో కూర్చొని చూసామండి. సో వాళ్ళంతా అరుస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, కానీ మెంటల్ గా నాకు అర్థం కావట్లేదు ఏంటి నిజమేనా, ఇలానో ఒకసారి గిలుకుంటున్నా, నిజమేనా అని గిలుకుంటున్నా. మొత్తం సినిమా కంటే ఆల్రెడీ మీరు ఒకసారి మూవీ చూసుంటారు, కానీ ఆడియన్స్ మధ్యలో కూర్చొని వాళ్ళని చూడడం సరిపోయింది అనుకుంటా మీకు. మేము ఎలాగో సినిమా చేసాం కదా, చేసినప్పటికి తర్వాత థియేటర్లో ఆడియన్స్ రియాక్షన్ కి అంటే మేము చేసి నెక్స్ట్ ఏం వస్తుందని మేము గెస్ కొడుతుంటాం కదా, సో ఆడియన్స్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేసరికి ఐ వాజ్ లైక్ వెరీ నైస్. ఎలా అనిపించింది అంటే మిమ్మల్ని మీరు స్క్రీన్ లో చూసుకున్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్, అది మామూలుగా చెప్పినా కొన్ని మాటలు కూడా సరిపోవు అసలు. అలాంటిది మీ మూవీని మీరు థియేటర్ లో వస్తున్నప్పుడు ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూడడం అనేది కూడా చాలా అని మీరు అంటున్నారు కదా, చాలా మంది విజిల్స్ వేయడం కానీ ఇవన్నీ కానీ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. పర్సనల్ గా మీరు ఎలా ఫీల్ అయ్యారు మరి? పర్సనల్ గా అంటే ఒకటి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యానండి. ఐ మీన్ అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ ఉండి ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు వచ్చి అన్న మస్తున్నావు అన్న, పోలీస్ వాళ్ళు ఎక్కువనో అన్న, మస్తున్నావు అన్న అన్నారు ఇదే స్లాంగ్ లో. ఒక అతను అయితే వచ్చి అన్న ఫోటో ఇయ్యా అన్న అన్నాడు. డిమాండ్స్ బాగున్నాయి సరే దా. నేను మేబీ నేను మండే ఆర్ ట్యూస్డే రియలైజ్ అవుతాను, నేను ఓకే నా సినిమా ఆడింది, మంచిగా ఆడుతుంది, మంచి టాక్లో నడుస్తుంది అన్న పాయింట్ నేను రియలైజ్ అవ్వడానికి మేబీ 1 or 2 days పడుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ న్యూ అండి నాకు. నా యాక్చువల్ లైన్కి ఇప్పుడు నేను వచ్చిన ఫిల్మ్ ఇండస్ట్రీ లైన్కి టూ కాంట్రాస్టింగ్. నేను బేసిక్లీ ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్ అండ్ ఇండస్ట్రియలిస్ట్. అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యేసరికి 2 different లైన్స్ లో నాకు కంప్లీట్ గా కొత్తగా ఉండి ఐఎమ్ ఎంజాయింగ్ ది సక్సెస్ తో. జనాలు గుర్తుపడుతున్నారు, బయటకు వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా కూడా చాలా బాగుంటుంది కదా ఫీల్. ఎవరైనా మనల్ని బాగా గుర్తుపట్టి తిని వెళ్తున్నాడు అనడం కానీ, ఫోటోస్, సెల్ఫీస్, ఈ మధ్య కాలంలో సెల్ఫీస్ చాలా సో డైరెక్టర్ గారు మీరు చెప్పండి, ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నా అంటే ఎలా అనిపించింది? ఒక ఐడియా థాట్ రావడానికి చాలా మామూలు విషయం కాదు. సింపుల్ చూసే వాళ్ళకి మాకు చాలా సింపుల్ అనిపిస్తూ ఉంటుంది, దాని వెనుక చాలా శ్రమ ఉంటుంది. మీకు ఐడియా ఎలా వచ్చింది, మరి యాజ్ టీస్గా తీయగలిగారా? ఐడియా అంటే నాకు బేసిక్గా రియలిస్టిక్ సినిమాలు అంటే బాగా ఇష్టం. సో ప్రొడ్యూసర్ గారిని కలిసినప్పుడు తను రియలిస్టిక్ సినిమాలోనే కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమా చేద్దామని సినిమా స్టార్ట్ చేసాం. సో సినిమా కోసం ఒక 150 పోలీస్ స్టేషన్స్ తిరిగి రియల్గా ఉన్న ఇన్సిడెంట్స్ తీసుకొని, మీరు సినిమాలో చూస్తుంటే కూడా ప్రతి సీక్వెన్స్ కూడా రియల్గా జరిగింది అనమాట. అందుకే ఈరోజు మాకు ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అలా ఉంది. ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ, ఒక కామెడీ సీక్వెన్స్ కానీ వచ్చినప్పుడు అంటే ఎలా నవ్వుతున్నారంటే విజిల్స్ కొట్టుకుంటూ నవ్వుతున్నారు. అంతే, ఎప్పుడైనా ఒక ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారని నవ్వుతాడు. సో ఎవ్రీ సీక్వెన్స్ కూడా ఆ విజిల్స్ వేయడం కానీ, ఆ పేపర్లో విసరడం కానీ చూస్తుంటే రియల్గా ఇన్ని రోజులు మేము పడిన కష్టానికి ఈ రోజు మాకు ఫలితం దక్కిందండి. అంటే ఒక సినిమా తీయడం వెనుక చాలా కష్టం ఉంటుంది. కథని యాస్టీస్గా తెర మీద చూపించాలంటే కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా ఓవర్కమ్ చేసి మీరు థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు అద్భుతమైన ఫీలింగ్, అంటే మంచి సక్సెస్ సాధించింది ముఖ్యంగా ఈ మూవీ వచ్చేసి. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా?
అంటే మేము చూసుకున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడు కథ రెడీ అయినప్పుడు మేము ఎప్పుడైతే షూటింగ్ స్పాట్లు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలే నవ్వుతున్నారు, మేము చేసేదానికి నవ్వుతున్నారు, థ్రిల్ గా ఫీల్ అవుతున్నారు. అక్కడే మేము 50% సక్సెస్ కొట్టేసామని అప్పుడే అర్థమైంది మాకు. ఇప్పుడు సినిమాలో చూసాక 100% సక్సెస్ కొట్టాం. అందుకే ప్రతి ఆడియన్స్ ఇప్పుడు నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, అంటే ప్రతి డిస్టిక్ నుంచి, నెల్లూరు నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, ఇక్కడ కర్నూలు నుంచి కానీ ఫోన్, తెనాలి, మార్కాపురం ఫోన్లు చేసి మరి సార్ అద్భుతంగా ఉంది సార్ సినిమా, చాలా బాగా చేశారు సార్, మేము అవ్వలేక చచ్చిపోతున్నాం సార్, ఇలా. అంటే ఆ ఫోన్స్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే దాంట్లో మేము ఎంత అంటే ఇన్ని రోజులు పడిన కష్టం మొత్తం మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో అది కావాల్సింది మీకు అదే కదా. సో ఆడియన్స్ మీకు ఇచ్చేసారు, ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఈవెన్ తన హీరో అయితే బయటకు కూడా రాలేకపోతున్నారు. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా అద్భుతం అండి. అంటే ఇప్పుడు ఎవరైతే మూవీ చూడకుండా ట్రైలర్స్ చూస్తారో వాళ్ళందరికీ కూడా ఒక చూడాలి తప్పకుండా ఈ మూవీలో ఏదో ఉంది అనే విధంగా స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. మూవీకి ఎంత డిఫరెంట్గా ఉంటే అంత క్యాచ్గా తీసుకుంటున్నారు ప్రజలు ఇప్పుడు నార్మల్గా ఉండేదానికంటే. సో చాలా అద్భుతంగా తీశారు, మూవీ అయితే చాలా బాగుంది. సో మరి హీరోయిన్ సాన్వి మేఘనాని అడుగుదాం, తను ఏం చెప్తుందో మూవీ సక్సెస్కి సంబంధించి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఫస్ట్ మూవీ అండి, సో ఇట్స్ వండర్ఫుల్ టు లుక్ అట్ మై సెల్ఫ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో మేము ఫస్ట్ షో శ్రీమయూర్కి వెళ్ళామండి. సో అక్కడ మా ఫ్యామిలీ మొత్తం ఒక రోలో కూర్చున్నారు. సో నేను ఆల్రెడీ చూసాను కాబట్టి నాకు సేమ్ ఎక్సైట్మెంట్ లోనే చూస్తున్నాను. అండ్ లుకింగ్ అట్ ది ఆడియన్స్, ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఫుల్ నవ్వుతూనే ఉన్నారు. ఎస్పెషలీ మై మామ్, మై అమ్మమ్మ, మై మొత్తం ఫ్యామిలీ మొత్తం నవ్వుతూనే ఉన్నారు. సో దట్ అక్కడ నాకు అది చాలు అనుకున్నా, బికాస్ దే ఆర్ పబ్లిక్ యాజ్ వెల్ కదా మా మూవీకి. సో డెఫినెట్లీ ఎంజాయ్ చేశారండి. అండ్ ఎస్టర్డే మళ్ళీ రాత్రి నేను సెకండ్ షో వెళ్ళాను శ్రీమయూరిలో. సేమ్ ఎక్సైట్మెంట్, సేమ్ ఎంజాయ్మెంట్ నేను చూసానండి. అంతే. అంటే ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ ప్రతి ఒక్కటి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే థ్రిల్లింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఒక మూవీలో మీరు ఇచ్చేసరికి వాళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మీ మాటల్లో అది ఇంకా చూడకపోయినా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, ఒక హీరోగా మీకు ఫస్ట్ మూవీ, అసలు మీరు డిఫరెంట్ జానర్ నుంచి వచ్చారు ఇండస్ట్రీకి సంబంధించి. మరి రాగానే పోలీస్ క్యారెక్టర్ చెప్తున్నారు సాయి గారు అనగానే మీరు ఎలా తీసుకున్నారా? అంటే నేను చేయగలను అని తీసుకున్నారా? అంటే కొన్ని ఉంటాయి, ఒక పోలీస్ క్యారెక్టర్ అంటే కొంచెం బాడీ నీట్ గా ఉండాలి, కొన్ని దానికి వర్కౌట్స్ చేయాలి ఎక్కువగా. బయట కూడా అంబా పోలీసులా ఉన్నామన్నా అని అంటే ఎంతో శ్రమ ఉంటుంది దాని వెనుక. సో మరి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు అండి, ఇట్స్ వెరీ క్లోజ్ టు రియాలిటీ అండి. వాస్తవానికి దగ్గరగా ఉంది కథ మొత్తం. సో వాస్తవానికి దగ్గరగా ఉన్నది ఏదైనా సరే త్వరగా కనెక్ట్ అవుతాం. అది నాకు ఒకటి చాలా బాగా నచ్చింది సాయి గారి విషయంలో. నేను సాయి గారిని కలిసినప్పుడు అప్పటికే నాకు ఇక్కడ దాకా లాంగ్ హెయిర్ ఉంది, గడ్డం ఉంది. నేను ఆ టైంలో నేను వేరే మూవీకి కూడా షూట్ చేస్తున్నా. తర్వాత నాకు నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన రిఫర్ చేస్తే నేను వెళ్ళి సాయి గారిని కలిసి ఇట్లా రిఫర్ చేశారండి సో అండ్ సో అంటే కథ చెప్పారు. కథ చెప్పి మళ్ళీ రెడీగా లేరు ఆయన, అన్నట్టుగానే ఉన్నారు. లేదండి ఒకసారి నేను ఎలా యాక్ట్ చేస్తాను చూడండి, సెట్కి రండి అంటే సెట్కి వచ్చి చూసుకున్నారు ఒక రోజు. చూసిన తర్వాత మళ్ళీ ఆ టైంలో కొంచెం లీన్ ఉన్నా నేను. లీన్ నుంచి నాకు తెలుసు ఎక్కడో సాయి గారు నాకు కనెక్ట్ అయ్యారు. సెట్కి వచ్చి ఒక డైరెక్టర్ గారు కూర్చుని చూసి 1 day స్పెండ్ చేసి ఎలా చేస్తున్నారు, బాడీ లాంగ్వేజ్ ఇదంతా చెక్ చేసుకున్నారు అంటే సమ్వేర్ ఒక నేను మెంటల్గా ఒక 60% ఓకే నేను సెలెక్ట్ అయిపోయాను అన్న కాన్ఫిడెన్స్లోనే ఉన్నా. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ ఇమీడియట్లీ అండి. నాకు తెలుసు బికాస్ కాప్ రోల్ అనగానే కొంచెం హెఫ్టీ ఉండాలి, అట్ ద సేమ్ టైం రిప్డ్గా ఉండాలి. ఇంకా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ షర్ట్ తీస్తే 6 pack కూడా అంటారేమో అనుకున్నా కానీ నేను అక్కడ దాకా ప్రిపేర్ అయిపోయి ఐ వర్క్డ్ అవుట్. బై ద టైం నేను సెట్కి వచ్చేసరికి ఐ వాజ్ రెడీ. నేను రెడీ అయిపోయాను. అక్కడికి పోలీస్ బాడీ లాంగ్వేజ్, వెపన్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా నేను తీసుకుని రెడీగా ఉన్నా. అబ్జర్వేషన్ ఉంది, అబ్జర్వేషన్ అయితే వెరీ క్లోజ్లీ ఉంది. అండ్ మై మామ్ ఇస్ గవర్నమెంట్ టీచర్ అండి. సో ఆవిడ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ రోజుల్లో పోలీస్ ఆఫీసర్స్ గా, కలెక్టర్స్ గా వీళ్ళు ఉన్నారు. నేను వాళ్ళతో వెళ్ళి ఇంటరాక్ట్ అన్నా సో అండ్ సో చేస్తున్నాను, ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఫ్రమ్ యూ గైజ్ అంటే వాళ్ళు ఇట్లుంటుంది అట్లుంటుంది, ఆ స్టేషన్కి వెళ్ళి ఈ స్టేషన్కి వెళ్ళి ఈఎస్ఐతో మాట్లాడు, ఆ సిఐ గారితో మాట్లాడు, నీకు తెలుస్తుంది దీస్ పీపుల్ ఆర్ వెరీ రఫ్ అండ్ టఫ్ అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళని పర్సనల్గా వెళ్ళి కలిసి నేర్చుకున్న ప్రాసెస్లో రాజగోపాల్ గారు అని ఉన్నారు. సో హీఈస్ అ కమాండో. ఆయన నాకు నేర్పించారు కొన్ని విషయాలు, ఇట్లా ఉండాలి, ఇలా నడవాలి, ఫుట్ మూవ్మెంట్ ఇలానే ఉండాలి, ఎప్పుడు ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చోకూడదు అండ్ ఎవ్రీ స్మాల్ ఆస్పెక్ట్ నుంచి చాలా డీటెయిలింగ్గా చెప్పారు. ఆ ఇన్పుట్స్ వల్లే ఐ ప్రొజెక్టెడ్ మై సెల్ఫ్ యాజ్ ఎస్ఐ అండ్
చాలా యాప్ట్ గా ఉన్నాను అని చెప్పారు. బట్ ఆఫ్టర్ ట్రైలర్ యూ షుడ్ సే చెప్పిన దానికంటే మీరు దాంట్లో చూపించింది 100% చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక పోలీస్ క్యారెక్టర్ చెప్పడం ఈజీ, కానీ మీరు ఒక పోలీస్ గా నిజంగా పోలీసే వెళ్తున్నాడేమో అని మాకు అనిపించేలా చేయడం అనేది చాలా రేర్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తారు. అలా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. సో అలాగే ప్రజలు కూడా అదే చెప్తున్నారు, మీకు కామెంట్స్ వచ్చే ఉంటాయి చాలా. మరి సాయి గారు మీరు చెప్పండి, మీరు కథ అనుకున్నప్పుడు వీళ్ళిద్దరిని ఎందుకు చూస్ చేసుకున్నారు? వీళ్ళిద్దరు నేను కాదు, నేను ఎవరినో ఉద్దేశించి కథ రాయాలండి. నా సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా ఉండాలని నేను ఒక ఇమాజినేషన్ చేసుకున్నా. సో తను వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైం నేను ఒప్పుకోలేదు శ్రీనాథ్ వచ్చినప్పుడు. తర్వాత తను బాడీ బిల్డ్ చేసుకొని తను హెయిర్స్ అన్ని కరెక్ట్ సెట్ చేసుకొని కరెక్ట్ ఒక పోలీస్ కాప్ లాగా వచ్చి నా ముందు నిలబడ్డా డ్రెస్ వేసుకొని. సో అప్పుడు నేను ఏదైతే ఇమాజిన్ అనుకున్నానో అది నాకు శ్రీనాథ్ లో కనిపించింది. సో అందుకే నేను తీసుకున్నా. నెక్స్ట్ మేఘనాన్ని కూడా అంతే. మన సినిమాలో పక్కా పల్లెటూరులో ఉండే ఒక టీచర్ క్యారెక్టర్. పల్లెటూరులో టీచర్స్ ఎలా ఉంటారు అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ మధ్యలో ఉంటారు. తెలుగు అమ్మాయి. సో అలాంటి అమ్మాయి కోసం నేను చాలా మందిని వెతికాను. చాలా మంది నాకు కరెక్ట్ అంటే నా విజన్కి తగ్గట్టు ఎవరు ఇది కాలేదన్నమాట. ఒక రోజు షూటింగ్ లో ఉన్నప్పుడు శ్రీనాథ్ ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా మనకు ఒక అమ్మాయి ఉంది, మీరు ఒకసారి చూస్తే బాగుంటది అన్నాడు. చూశాను, నేను అనుకున్నట్టు ఉంది. ఇద్దరు కలిసి ఫోటో షూట్ చేశాను. సో పేరు ఈజ్ కరెక్ట్ సెట్ అయింది. మీరు సినిమాలో చూస్తే కూడా అంత పేరు కరెక్ట్ సెట్ అయి ఉంటది అనమాట. సో అందుకే నేను తీసుకోవడం జరిగింది. ఓకే, మరి మీ క్యారెక్టర్ తను మీకు నరేట్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను చేయగలనా, తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు డైరెక్టర్ అయితే కొంతమంది సార్ గారు కూడా అలానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటారు. అంటే నా క్యారెక్టర్ ఎలా ఉందో నాకు అలానే కావాలి, నువ్వు ఇలాగే చేయకు, నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానో అలానే చేయని అని ఉంటారు మిమ్మల్ని, బట్ గట్టిగానే కర్ర పట్టుకొని. మరి మీరెంత కష్టపడ్డారు? నెరేట్ చేసిన విధంగానే వచ్చిందని అనుకున్నారా మూవీ చూసినప్పుడు? యా, సో ఫస్ట్ నేను సార్ని కలిసినప్పుడు నేను ఇంకా శ్రీనాథ్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సార్ కి ఆయన విజన్ ప్రకారం మ్యాచ్ అయినందుకు నాకు ఐ వాస్ ఫీలింగ్ రియలీ నైస్. చలో వెరీ గుడ్, సార్ కి మ్యాచ్, సార్ విజన్ కి మ్యాచ్ అయినా అని. సో సార్ కి ఎలా ఉండే అంటే వెరీ సింపుల్, చాలా ఎలా అంటే పక్కా పల్లెటూరు అమ్మాయి ఎలా ఉంటుందో మొత్తం వే ఆఫ్ స్పీకింగ్ కానీ ఏమున్నా కానీ. సో సార్ నాకు చాలా గైడ్ చేశారు. సో షూట్ స్టార్ట్ అయ్యే ముందు కానీ ఎలా ఉండాలి, ఏంటి బాడీ లాంగ్వేజ్ అవన్నీ. సో చాలా ఈజీ అయిపోయింది నాకు సార్ తో. సో ర్యాపో గానీ సో సార్ చాలా హెల్ప్ చేసి ఆ గైడెన్స్ వల్ల ఇట్స్ బికమ్ వెరీ ఈజీ ఫర్ మీ, కంఫర్టబుల్ ఫర్ మీ. సో లైక్ దట్. ఓకే, కామెడీ చేయాలన్నా కానీ, ఒక థ్రిల్లింగ్ క్యారెక్టర్ చేయాలన్నా కానీ, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా ప్రతి షూట్ కి మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే గ్యాప్ అంటే వేరియేషన్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. ఆ వేరియేషన్స్ చూపించే క్రమంలో కావచ్చు, ఒకసారి బాధ, ఒకసారి కోపం, ఒకసారి కామెడీ, ఇవన్నీ చాలా రకాల క్యారెక్టర్స్ మీ మొక్కల్లో చూపించాలంటే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేశారు మరి? బేసిక్లీ నేను ఇండస్ట్రీకి రాబోయే ముందే నేను సత్యానంద్ గారు ఐడియా ఉన్నారు కదండి, వైజాగ్ లో ఈజ్ అన్ యాక్టింగ్ టీచర్ ఫర్ ప్రభాస్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రవితేజ గారికి, వీళ్ళందరికీ ఈజ్ అన్ యాక్టింగ్ టీచర్. నేను ఆయన దగ్గర వెళ్ళి పర్సనల్ గా నేర్చుకుని వచ్చాను. సో దట్స్ వన్ బ్లెస్ ఐ కెన్ సే, ఆయన దగ్గర నేర్చుకోవటం. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా మూవీలో వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ థియేటర్ ఆర్ట్స్ నుంచి ఉన్నారండి. ఒక నేను హీరోయిన్ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్స్ అండ్ గోరేటి వెంకన్న గారి క్యారెక్టర్ తప్ప అందరూ థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ థియేటర్ ఆర్ట్స్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్స్. వాళ్ళంతా వాళ్ళ ఎనర్జీ కూడా 0 to 100 అలా స్పైక్ చేసేస్తారు. సో నేను ప్రతిసారి వాళ్ళది చూస్తున్నప్పుడు నాకు కాంపిటీషన్ లో అనిపించేది. దెన్ అగైన్ నేను వాళ్ళని అబ్జర్వేషన్, నాకు కట్ అనటం, నేను వాళ్ళని చూసి అబ్జర్వేషన్ లోకి వెళ్ళిపోవటం. లైక్ ఓకే ఓకే రైట్ 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 రైట్. దెన్ ఎట్ వన్ పాయింట్ నాకు ఈ స్మైల్ కానీ, ఆర్ఎల్స్ కోపం కానీ, బాధ కానీ, ఏడుపు కానీ, పోలీస్ ఆఫీసర్ రోడ్ మళ్ళీ నేను ఏడవలేను, ఎవరైనా విక్టిమ్ చనిపోయినప్పుడు. బట్ బాధ అనేది ఉంటుంది హ్యూమానిటరీ గ్రౌండ్స్ లో. అరే ఒక చిన్న పిల్లోని చంపేశారే అన్న బాధ ఒక చిన్న ఇది ఉంటుంది. సో అవన్నీ చాలా సటిల్ గా చేయాలి. అండ్ మా డైరెక్టర్ గారు ప్రతిసారి సటిల్ గా ఉండు, కంగారు సటిల్ గా ఉండు, సటిల్ గా ఉండు, సటిల్ గా ఉండాలి చెప్పి హీ మేడ్ ష్యూర్ దట్ పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ సటిల్ అండ్ కావాల్సింది తీసుకున్నారు. అండ్ దీని డిఓపి తోట రమణ గారు, హీ హాస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ని ఎంత డైనమిక్ గా చూపించగలరో అంత డైనమిక్ గా చూపించారు నన్ను. అండ్ థ్యాంక్స్ టు సార్, అందరూ యూ లుక్ గుడ్ అనగానే ఓకే థ్యాంక్స్ టు రమణ గారు అనుకున్నా. ఓకే, సాయి గారు లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉంది. కెమెరాకి సంబంధించి విజువలైజేషన్ పరంగా ఏదైతే ఆడియన్స్ చూస్తున్నాడో ప్రతిది కూడా చాలా బాగుంటేనే తీసుకోగలుగుతారు. సో ఇదంతా కూడా ఎక్కడ లొకేట్ చేస్తారు, ఎక్కడ తీసుకున్నారు?
అంటే సినిమా కథ రాసుకున్న తర్వాత ఇది పక్క ఒక రా స్టోరీ, అంటే పక్క విలేజ్ లో జరిగే కథ కాబట్టి చాలా లొకేషన్స్ తిరిగాం. అయితే మాకు మా ఫ్రెండ్ ఒక అతను ఇట్లా బిలాల్పూర్ అనే ఒక విలేజ్ ఉంది, అక్కడ వెళ్ళి మీరు ఒకసారి చూడండి అని చెప్పాడు అనమాట. నేను ప్రొడ్యూసర్ గారు కలిసి వెళ్ళి చూసాం. వస్తే ఆ విలేజ్ మొత్తం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్, కింద శాండ్ మొత్తం రెడ్ కలర్ ఉంటుంది, ఇల్లు కూడా రెడ్ కలర్స్ ఉంటాయి అనమాట. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్, అంతా రా ఉంటుంది అక్కడ, జనాలు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటారు అనమాట. సో అది చూసాం, చుట్టుపక్కల 2-3 గ్రామాలు చూసే వరకు మన కథకి ఇలాంటిది అయితేనే కరెక్ట్ సెట్ అవుతుంది అని చూసి మళ్ళీ కెమెరామెన్ గారికి ఫోన్ చేసి ఆయన రావడం, ఒక 2-3 డేస్ మొత్తం అక్కడ చూసి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడే చేద్దాం ఫిక్స్ అయిపోయాం. మీరు లొకేషన్ సినిమాలో చూస్తే కూడా అంటే అంత న్యాచురల్ లొకేషన్స్ అంత అద్భుతంగా మీకు ఉంటాయన్నమాట. కెమెరామెన్ గారు కూడా ఆ లొకేషన్స్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు. సినిమాలో చూస్తున్నంతసేపు ఆడియన్స్ కూడా బయటికి వచ్చేటప్పుడు కూడా లొకేషన్ చాలా బాగున్నాయి, ఎక్కడ తీశారు అంటే ఎక్కడో ఫారెన్ కో అవసరం లేదు, ఇక్కడే ఉన్నాయండి లొకేషన్స్, అంత విలేజ్ నేటివిటీ లొకేషన్స్. కానీ మీరు సాంగ్స్ లో చూస్తున్నా కూడా ఎక్కడో ఊట్లో తీసినట్టు ఉంటాయి, ఇవి ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో లొకేషన్స్ ఉన్నాయి. సో అవి మనం చూస్ చేసుకొని షూట్ చేసే విధానంలో ఉంటది. సో అంత అద్భుతంగా తీయడానికి కెమెరామెన్ గారు చాలా కృషి చేశారు. ప్రొడ్యూసర్ గారు కూడా లొకేషన్స్ కానీ అవన్నీ చూసి కథ పరంగా కూడా అన్ని సెట్ చేసుకొని మేము ముందుకెళ్ళాం. అంటే ఒక టీం వర్క్ అండి ఇక్కడ, ఇప్పుడు టీం వర్క్, కెమెరామెన్ కానీ ఒక హీరో హీరోయిన్ కానీ ఆర్టిస్టులు కానీ ఒక్క డైరెక్టర్ తో ఏది కాదండి. ఇప్పుడు ఈ టీం వర్క్ వల్ల ఈరోజు సక్సెస్. ఇప్పుడు జనాలు ఇంతగా మమ్మల్ని ఆదరిస్తున్నారు, మా సినిమాని ఇంత ముందుకు తీసుకెళ్తున్నారంటే మేము పడ్డ శ్రమకు మేము ఇప్పటిదాకా యుద్ధం చేసాం, దానికి వాళ్ళు విజయం ఇచ్చారంతే. అవునవును. మీరు బిలాల్పూర్ అనే ఊరు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అంటే బిలాల్పూర్ విలేజ్ ఉంది కాబట్టి బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అని పెట్టారా? మీకు ఎలా అనిపించింది బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ ఒక టైటిల్ విన్నప్పుడు? ఎలా అనిపించింది మీకు? డిఫరెంట్ గా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదో ఉంది, సంథింగ్ అయితే ఉంది. అది ఆ విలేజ్ చూసిన తర్వాత బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ పెట్టాలని మీకు అనిపించిందా, లేకపోతే ముందుగానే పెట్టేశారా? యాక్చువల్ గా మేము బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమా మొత్తం ఒక పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. పోలీస్ స్టేషన్ అని పెడదాం అనుకున్నాం ఫస్ట్ నుంచి, దానికి బిలాల్పూర్ యాడ్ చేసాం. ఒక విలేజ్ లో జరుగుతున్న పక్కా సినిమా కాబట్టి బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ పెట్టాం. సౌండింగ్ బాగుంది, మాకు టైటిల్ తోనే సగం బిజినెస్ కూడా అయిపోయింది. సో టైటిల్ వినగానే నచ్చేసింది అనమాట. ఇప్పుడు బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ ఇది ఒక మాస్ ఉన్న ఒక పేరు. సో జనాలు వినగానే ఈ సౌండింగ్ ఏదో కొత్తగా ఉంది, ఈ సినిమాలో ఏదో కొత్తగా ఉంది. ట్రైలర్ చూడంగానే ట్రైలర్స్ తర్వాత సినిమా చూసిన తర్వాత కూడా జనాలు బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అనగానే ఒక వైబ్రేషన్ ఉంది, ఆ వైబ్రేషన్ నుంచి ఈరోజు మాకు సక్సెస్. అవునవును. ఓకే, మరి ఈ మూవీ చేస్తున్నప్పుడు లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైన లొకేషన్ లో మీరు చేశారు. అదేంటంటే సజీవంగా ఉంది. కొన్ని మనం చూస్తున్న కొన్ని ప్లేసెస్ లో చూస్తే దాంట్లో సజీవంగా ఉండకుండా కొంచెం ఏదో పాలిపోయినట్టుగా అలా ఉంటుంది, కానీ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు పర్సనల్ గా అక్కడికి వెళ్ళి షూటింగ్ చేశారు, చాలా రోజులు ఆ ప్లేస్ లో ఉన్నారు, మీకు పర్సనల్ గా ఎలా అనిపించింది? అలాగే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ? మాది ఒక డ్యూయట్, ఒక సాంగ్ ఉందండి. సో ఆ సాంగ్ మీరు చూస్తే బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి. సో అది మహబూబ్ నగర్ సైడ్ మొత్తం షూట్ చేశారు. అండ్ దట్ వాజ్, మీరు చూసే ఉంటారు ఆ సాంగ్ లో అమేజింగ్ విజువల్స్. నిజంగా సార్, చాలా మంది మూవీస్ లో చూస్తూ ఉంటే కొన్ని అబ్రాడ్స్ వెళ్ళి అలా చేస్తూ ఉంటారు, కానీ మన ఆంధ్ర తెలంగాణలోనే కావచ్చు, మన ఇండియాలోనే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. నిజంగా మీరు అన్న విధంగా అద్భుతమైన ప్లేసెస్ మన దగ్గరే ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదనేది ఒక సాంగ్ లోనే చాలా అద్భుతంగా చూపించేస్తారు. ఒక నేటివిటీ అండి, ఏదైనా ఒక నేటివిటీ. ఇప్పుడు మనం సినిమాలు ఇంత నేటివిటీ సినిమా, ఇంత పక్కా విలేజ్ సినిమా తీసేటప్పుడు సాంగ్స్ కోసం కూడా వేరే దగ్గరికి వెళ్తే ఆ నేటివిటీ మిస్ అయిపోతుంది. అవును, సాంగ్స్ అంత అద్భుతంగా ఉన్నప్పుడు కనెక్ట్ అవ్వాలంటే కూడా మన ప్లేస్ అయితే చాలా త్వరగా కనెక్ట్ అవుతుంది ఒకటి. సో ఆ విజువల్ లో చూస్తుంటే చాలా అద్భుతంగా, అంటే మన ఊర్లోనే జరుగుతున్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, అది తర్వాత నెమరు వేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో అలా ఉన్న విజువల్స్ అన్ని కూడా చాలా సూపర్, సెలెక్షన్ చాలా బాగుంది. సో మరి ఇప్పుడు ప్రతిదీ ట్రెండ్ అయిపోతుంది, బియర్డ్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, మీరు వేసుకునే డ్రెస్సెస్ కావచ్చు, ప్రతిదీ కూడా. సో మరి మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఫర్ ద మూవీ అండి? మూవీ కోసం పోలీస్ అనగానే మామూలుగా అందరూ చెప్పకటింగ్ కాకుండా ఈ మూవీలో ఎంతైనా హీరో విలేజ్ కి వస్తున్నాడు, కానీ హీఈస్ అ యంగ్ గై. సో సూర్య అనే క్యారెక్టర్ ఇస్ అ యంగ్ గై. సో నేను తీసుకున్న పర్సనల్ కేర్ ఇస్ వెరీ మచ్ ఆన్ హెయిర్ స్టైల్ అండి. ఆ హెయిర్ స్టైల్ అండ్ ఆ ముస్టాష్ కూడా
మీసం అనేది అది ప్రాపర్గా ఉంచుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. లేదు అంటే జనరల్ రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటే అంత ఫీజిబుల్గా ఉండదు. సో హెయిర్ స్టైల్ కోసం మీ అండ్ మై డైరెక్టర్ చాలా జాగ్రత్తగా ఒక మంచి హెయిర్ స్టైలిస్ట్ని ఎత్తుక్కుని ఎవ్రీ టైం మేము ఊర్లో చేసుకుంటూ ఎవ్రీ 15 days మళ్ళీ నేను హెయిర్ కట్కి హైదరాబాద్ రావాలి, తప్పదు. అండ్ నాకేమో ఫాస్ట్ గ్రోయింగ్ హెయిర్, సో 15 to 20 daysకి నేను రావటం మళ్ళీ హెయిర్ కట్ చేసుకోవడం. అండ్ హెయిర్ కట్ ఇస్ నాట్ చీప్ థింగ్ అన్నట్టు. దే హ్యావ్ స్పెండ్ రియలీ గుడ్ అమౌంట్ ఆన్ మై హెయిర్ కట్ ప్రతిసారి. అండ్ అక్కడ మరీ ఎండ అదంతా ఉండేటప్పటికి కూడా వీవర్ ఆన్ లిటరలీ సన్ స్క్రీన్ లేకుండా బతకలేకపోయాం. ఓకే, శ్రీనాథ్తో చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది అని అంటే కెమిస్ట్రీ అనేది చాలా అద్భుతంగా ఉంటేనే అది మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య యాక్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో తనతో యాక్టింగ్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ శ్రీనాథ్ కి, బికాస్ ఫస్ట్ హీ బిలీవ్డ్ ఇన్ మీ. నువ్వు చేస్తావా అని అడిగిన తర్వాత నేను సార్ ని కలిసి తన సార్ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో నేను శ్రీనాథ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో మాకు ర్యాపో కూడా చాలా ఈజీ ఉండే. సో దట్ బాగా పనికొచ్చింది మూవీకి. అదేమంటారు, ఇబ్బంది లేదండి. సో నాకు షీ నోస్ మై మెంటాలిటీ. ఇప్పుడు ఆక్వర్డ్నెస్ గానీ అలాంటిది లేకుండే. సో మేము రొమాంటిక్ సాంగ్ లో ఉంది దగ్గర గుంజుకోవాలి. సో ఆ ర్యాపో లేకపోతే 1-10 సార్లు ఆలోచిస్తూ ఉండాలి, లేకపోతే ఇబ్బందిగా. సో లక్కీలీ వి బోత్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. ఓకే, వీఆర్ వర్కింగ్ అండ్ దిస్ ఇస్ అ ప్రొఫెషనల్ ఫ్రంట్, వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్. సో అలాంటి సీన్స్ వచ్చేటప్పుడు కూడా మేము అంత డిస్టర్బ్ అవ్వలేదండి. ఇట్స్ లైక్ ఓకే, తెలిసిందే కదా ఇది కదా చేయాల్సింది అనుకుంటూ స్టేజింగ్ మేము చేసుకునేటోళ్ళం. దీనికి ప్రేమ మాస్టర్ గారు వచ్చి షీఈ్ కొరియోగ్రాఫర్. ఆవిడ మళ్ళీ నేను ప్రేమ మాస్టర్ గారితో డాన్స్ చేయటం. సో దీస్ ఆల్ థింగ్స్ నా బదులు మాస్టర్ చేస్తుండే, అలా చూసి నేను కూడా చేయాలి కదా. అలా ఎంజాయ్ చేసాం మేము మొత్తం మూవీ చేసేటప్పుడు కానీ. వెరీ గుడ్ డాన్సర్, అమేజింగ్ డాన్స్ చేస్తుంది సాన్వి. షీ హ్యాస్ దట్ ఇన్బిల్ట్, షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. అండ్ మన మూవీ అయిపోయిన తర్వాత immediately after మన మూవీ she got a project in Saira Narasimhareddyలో she is doing a very good role. And she అంటే that's what ఫ్రెండ్ గా పరిచయం అయ్యి బ్రాంచెస్ పెద్దగా పెరుగుతున్నప్పుడు దట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ సాన్వి. ఇన్ కేస్ ఎవరన్నా మీ హీరోయిన్ అంటే సైరాలో చేస్తుంది చూడండి అని. బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ అండ్ డైరెక్టర్ సార్ బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ చేసిన తర్వాతే నాకు ఇన్ని గొప్ప అవకాశాలు వచ్చాయి. ఓకే, అది వెలికి తీయడం అనేది ఒక అద్భుతం అండి. టాలెంట్ ఉన్నా అది బయట గుర్తించే వాళ్ళు కావాలి. అది లేక చాలా మంది బాధపడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు బయటికి రాగలుగుతారు, మీరు అనుకున్నది చేయగలుగుతున్నారు. సో మరి ఇప్పుడు గోరేటి వెంకన్న గారి గురించి మాట్లాడతాం. ఆయన్ని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే సినిమాలో గోరెటి వెంకన్న గారి క్యారెక్టర్ ఒక జోవియల్ క్యారెక్టర్. విలేజ్ లో ఉండే ఒక హెడ్ కానిస్టేబుల్ అనమాట. ఆయన అందరూ బావ, అన్న, మామ ఇలా పిలుస్తుంటారు. సార్ అది అంత రిలేషన్షిప్ కి వాల్యూ ఇచ్చే క్యారెక్టర్. అంత జోవియల్ లో కూడా ఉంటాడు. ఇండస్ట్రీలో చాలా మందిని చూసాము, అంత పర్ఫెక్ట్ గా బాడీ లాంగ్వేజ్ ఉన్న వ్యక్తి కోసం చూసాం. కానీ మాకెవరు అంత అనిపించలేదు. ఎవరు యాక్టింగ్ చేసినా కూడా ఒక యాక్టింగ్ చేసినట్టు ఉంది కానీ రియలిస్టిక్ గా జీవించేలాగా లేదు. సో మా కెమెరామెన్ గారు, ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే ఒకసారి గోరెటి వెంకన్న గారిని ట్రై చేద్దాము. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా చాలా బాగుంటది కదా అంటే ఒకసారి వెళ్ళాము. ఆయన దగ్గరికి వెళ్ళి అన్నకి ఇలా కథ చెప్పాము. ఓకే అన్నాడు. 2 days ఆయనతో ట్రావెల్ అయ్యా. అయినా వెంటనే అన్న మీరు ఈ క్యారెక్టర్ కి సూట్ అయ్యండి అన్న, మీరే చేయాలన్న. ఆయన షాక్ అయ్యాడు. నేనేంటి అంటే నేను ఏ క్యారెక్టర్ అయితే రాసుకున్నానో, ఏ క్యారెక్టర్ అయితే నేను ఇమాజిన్ చేసుకున్నానో అది మీలో కనిపిస్తుందన్న. మీరు ఏం పోలీస్ డ్రెస్ చేసుకొని చెప్పిన డైలాగ్ చెప్పండి, ఆ క్యారెక్టర్ సెట్ అయినట్టు. మీరు ఈరోజు సినిమాలో చూస్తుంటే అంత సహజంగా ఇప్పుడు వీళ్ళతో పోటీ పడి చేశాడు ఆయన. ఆర్టిస్టులతో పోటీ పడి చేశాడు ఆయన. ఇప్పుడు ట్రైన్ అప్ ఉన్న ఇప్పుడు మన సినిమాలో 85% మొత్తం థియేటర్ ఆర్ట్స్ వాళ్ళే ఉంటున్నారు. థియేటర్ ఆర్ట్స్ వాళ్ళంటే వెళ్ళు అంటే బాగా ట్రైన్ అయి చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళతో పోటీ పడి వాళ్ళకన్నా బాగా చేశాడు. ఇప్పుడు వీళ్ళకి ఎంత పేరు వచ్చిందో గోరెటి వెంకన్న గారికి అంతకన్నా ఎక్కువ పేరు వచ్చింది. ఆయన అంత బాగా చేశాడు. ఆయనకు ఆల్రెడీ పేరు ఉందండి బై డిఫాల్ట్, ప్రజా కవి ఆయన. యాక్టింగ్ పరంగా కూడా ఇప్పుడు పర్టికులర్ గా ఆయన పేరు మెన్షన్ చేసి మనం అడుగుతున్నాం అని అంటే ఆయన క్యారెక్టర్ అంత బాగా పండించగలిగారు అనేది అది అందరికీ తెలిసిన విషయం. ఆయన కానీ
మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మంచి మూవీతో ముందుకు వచ్చారు, మంచి సక్సెస్ సాధించారు, దానికి కంగ్రాచులేషన్స్. అలాగే మీ ప్రాజెక్ట్స్ గురించి కానీ అన్నిటి మాట్లాడాలంటే టైం సరిపోదు కాబట్టి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తారని, ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ప్రజల్లోకి వెళ్ళాలని, మీ టీం అంతా చాలా బాగుండాలని, సక్సెస్ సాధించాలని హెచ్ఎంటీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు హెచ్ఎంటీవీ. ఇది వాళ్ళ బిలార్పూర్ పోలీస్ స్టేషన్ టీమ్ తో చిట్ చాట్. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.